కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ 3.0 సర్కార్ తన తొలి బడ్జెట్లో నవ సూత్రావళిని ఆవిష్కరించింది. పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతి, వికసిత్ భారత్ లక్ష్యాలుగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి 48,21,000 కోట్ల రూపాయలు అంచనాలతో పూర్తిస్థాయి వార్షిక పద్దును పార్లమెంటుకు సమర్పించింది. ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేసిన కేంద్రం కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహించే మరిన్ని చర్యలను ప్రకటించింది. దేశ సమగ్రాభివృద్ధికి జాతీయ సహకార విధానం తీసుకువస్తామని తెలిపింది. పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతి, వికసిత్ భారత్ లక్ష్యాలుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 48,20,512 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వసూళ్లు 31,29,200 కోట్లు కాగా రెవెన్యూ వ్యయం 37,09,401 కోట్లని పేర్కొన్నారు. మూలధన వసూళ్లు 16,91,312 కోట్లు కాగా మూలధన వ్యయం 11,11,111 కోట్లు అని వివరించారు. కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ప్రోత్సహించేలా దాన్ని ఎంచుకున్న వారికి మాత్రం కాస్త ఊరట కల్పించారు. పాత విధానంలో ఉన్న వారికి ముఖం చాటేశారు. దేశంలో తగినంత ఉపాధి అవకాశాలు కల్పించలేదన్న కోపంతో గత ఎన్నికల్లో యువత భాజపాకు దూరమైందన్న విషయాన్ని గ్రహించిన ఆర్థిక మంత్రి ఈసారి ఆ లోటును భర్తీ చేసే ప్రయత్నం చేశారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రాధాన్యమిచ్చారు. ఎంఎస్ఎంఈ రంగానికి ప్రోత్సాహకాలు ప్రకటించి ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు బాటలు వేశారు. ప్రైవేటు సంస్థలు కొత్తగా ఉద్యోగాలు కల్పించినప్పుడు వారికి తొలి నెల జీతం తామే చెల్లిస్తామని ప్రకటించి కొత్త సంప్రదాయానికి తెరతీశారు. ఈ నిర్ణయంపై పలువురు పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఎంఎస్ఎంఈస్ కి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కొలాటరల్ లేకుండా మెషినరీ పర్చేస్ కి బ్యాంక్స్ ఇవ్వమని చెప్తామనేసి అది అన్నారు. ఇది సెల్ఫ్ అసెస్మెంట్ కింద గవర్నమెంట్ స్టాండింగ్ గ్యారంటీ ఫర్ యూనిట్ టు అవైల్ అప్ టు 100 crores అనేసి అన్నారనమాట. ఇలాంటి ప్రపోజల్స్ తీసుకొచ్చిన వలన ఇండస్ట్రియల్ గ్రోత్ చాలా అవుతుంది అనేసి అనుకుంటాను అరౌండ్ ది కంట్రీ అండ్ బూస్ట్ ఎంప్లాయ్మెంట్ యాజ్ వెల్. రైతులపై పెట్టుబడి భారం తగ్గించే ఉద్దేశంతో 1 కోటి మంది రైతుల్ని ప్రకృతి సాగు వైపు మళ్లించారని నిర్ణయించారు. వీరికి చేయూతనివ్వడానికి 10,000 జీవ ఎరువుల కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మొత్తంగా 9 ప్రాధాన్య అంశాల్ని మంగళవారం పార్లమెంటు ముందుంచారు. వరుసగా 7వసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2019 ఎన్నికల్లో బీజేపీ గెలిచిన 303 సీట్లు 2024 నాటికే 243కు పడిపోవడానికి దారితీసిన కారణాల్ని విశ్లేషించుకుని వాటిని సరిదిద్దుకునే దిశలో ఈసారి బడ్జెట్ ను తీసుకొచ్చారు. మోదీ మూడోసారి అధికారం చేపట్టడానికి చేయూతనిచ్చిన ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిశా ప్రజల రుణం తీర్చుకునే ప్రయత్నం చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్లనున్న బీహార్ కు 60,000 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. సామాజిక న్యాయాన్ని సంపూర్ణంగా సాధించాలనే సంకల్పంతో చేనేతకారులు, స్వయం సహాయక సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఉత్సాహిక పారిశ్రామికవేత్తలు, వీధి వ్యాపారులకు పీఎం విశ్వకర్మ, పీఎం స్వనిధి, జాతీయ జీవనోపాధి మిషన్, స్టాండప్ ఇండియాల ద్వారా మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దేశీయ విద్యా సంస్థల్లో చదువు కోసం తీసుకునే 10 లక్షల్లోపు రుణాలపై 3% వడ్డీ రాయితీ ప్రకటించారు. వచ్చే 5 ఏళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పీఎంఏవై ద్వారా పేదలకు 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. దేశానికి దీర్ఘకాలంలో మేలు చేసేలా అన్ని రంగాలకు ప్రాధాన్యమిచ్చారని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవనండి, స్కిల్లింగ్ అవనండి, ఎంఎస్ఎంఈ సెక్టర్స్కి బాగా ఫోకస్ చేశారు. ముందు అగ్రికల్చర్ మాట్లాడితే డెఫినెట్లీ ఎఫ్పిఓస్ని ఒక క్లస్టర్ చేసి వాళ్ళని కామన్ మార్కెట్ యాక్సెస్ ఇవ్వడం, లేకపోతే డిజిటలైజేషన్ చేయడం, ఇవన్నీ ఇండైరెక్ట్గా మీకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బెనిఫిట్ అవుతుంది. ఎంఎస్ఎంఈస్ చాలా స్కీమ్స్ వచ్చాయి. పెద్ద ఇండస్ట్రీస్ అవనండి, లేకపోతే ఎంఎస్ఎంఈస్ అవనండి, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తే ప్రతి ఎంప్లాయీకి 3,000 వరకు ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ ఇన్సెంటివైజేషన్ వల్ల డెఫినెట్లీ పీపుల్ లుక్ అట్ హౌ టు ఎక్స్పాండ్ అండ్ జనరేట్ మోర్ ఎంప్లాయ్మెంట్. మహిళలకు ప్రయోజనం కల్పించే పథకాలకు కొత్త పద్దులో 3 లక్షల కోట్లు కేటాయించారు. గిరిజనుల సామాజిక, ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ను ప్రారంభించనున్నట్లు నిర్మల ప్రకటించారు. స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందుతున్న వారి వ్యాపార సామర్థ్యాల్ని పెంచేందుకు వీలుగా ముద్రా రుణాల పరిమితిని 10 నుంచి 20 లక్షలకు పెంచారు. వచ్చే 5 ఏళ్లలో 1 కోటి మంది యువతకు దేశంలోని అగ్రశ్రేణి 500 కంపెనీల్లో ఇంటర్న్షిప్ కల్పించి వారి ఉద్యోగ సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త పథకాన్ని ప్రకటించారు. ఇందుకోసం ఒక్కో అభ్యర్థికి నెలకు 5,000 భృతి చెల్లించనున్నారు. దేశంలో 5 ఏళ్లలో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం, ఇతర అవకాశాలు కల్పించడానికి 2 లక్షల కోట్లు కేటాయించారు.
100 నగరాల్లో పారిశ్రామిక పార్కుల అభివృద్ధి చెయ్యాలని నిర్ణయించారు. వచ్చే 5 ఏళ్లలో పట్టణ పేదల కోసం 10 లక్షల కోట్లతో 1 కోటి ఇళ్లు నిర్మించాలని సంకల్పించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా 2.2 లక్షల కోట్లు సమకూర్చాలని నిర్ణయించారు. స్వయం ఉపాధిపై ఆధారపడిన వీధి వ్యాపారులకు మేలు చేసేందుకు వీలుగా ఎంపిక చేసిన నగరాల్లో వచ్చే 5 ఏళ్లలో 100 వారపు సంతలు అభివృద్ధి చేయబోతున్నట్లు ప్రకటించారు. మహిళా సాధికారతను ప్రోత్సహించేందుకు వీలుగా వారి పేర్లపై రిజిస్టర్ అయ్యే ఆస్తులపై స్టాంపు డ్యూటీ తగ్గించనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 4వ దశ కింద 25,000 గ్రామీణ ఆవాస ప్రాంతాలకు రహదారి అనుసంధానత కల్పించనున్నట్లు ప్రకటించారు. దేశాన్ని ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి కావలసిన ఉపాధి, ఉద్యోగ, మౌలిక వసతులు, నైపుణ్యం, పారిశ్రామికీకరణ లాంటి ప్రధాన అంశాలకు బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రధానమైన మూలధన వ్యయం కోసం ఈ ఏడాది 11.11 లక్షల కోట్లు కేటాయించారు. రాష్ట్రాలు తమ పరిధిలో మౌలిక వసతుల్ని అభివృద్ధి చేసుకోవడానికి 1.5 లక్షల కోట్ల వడ్డీ రహిత రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. పరిశ్రమల నుంచి వెలువడే కర్బన ఉద్గారాల్ని తగ్గించేందుకు లక్ష్యాలు నిర్దేశించారు. బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు చేసేలా ఉందని ప్రధాని మోదీ ప్రశంసించారు. విపక్షాలు మాత్రం ఈ కేటాయింపులపై పెదవి విరిచాయి.